హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ చివరి కోరిక గురించి మాట్లాడుకుందామా? ఒక అబ్బాయి హాస్పిటల్ కారిడార్లో కూర్చొని ఏడుస్తుంటాడు. డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, మీ అమ్మకు ఎక్కువ సమయం లేదు. మీరు మాట్లాడాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి. అబ్బాయి నెమ్మదిగా గదిలోకి వెళ్తాడు. అమ్మ బలహీనంగా నవ్వుతుంది. అమ్మ, ఏడవకు బాబు, నువ్వు చిన్నప్పుడు పడిపోతే నేనే లేపేదాన్ని. ఇప్పుడు నేను పడిపోతున్నాను, కానీ నువ్వు బలంగా నిలబడాలి అని ఆ కొడుకుతో అంటుంది. కొడుకు ఏడుస్తూ, అమ్మ నువ్వు లేకుంటే నేనెలా ఉండగలను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అమ్మ, నేను కనిపించకపోవచ్చు, కానీ ప్రతి ఉదయం నిన్ను లేపే సూర్యకిరణంలో నేనుంటాను. ప్రతి రాత్రి నువ్వు నిద్రపోయే ముందు గుర్తొచ్చే జ్ఞాపకంలో నేను ఉంటాను అని అంటుంది. కొడుకు అమ్మ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మ ఇలా అడుగుతుంది, నాన్న నాకు ఒక మాట ఇస్తావా అని. కొడుకు చెప్పమ్మా అని అంటాడు. అమ్మ, ఎప్పుడు ఎవరి కన్నీళ్లకు కారణం అవ్వకు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళను కూడా క్షమించడం నేర్చుకో. మనిషి సంపాదించిన డబ్బు కాదు, సంపాదించిన మనుషులే చివరికి గుర్తుంటారు. మానిటర్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కొడుకు గట్టిగా అమ్మా అని పిలుస్తాడు. గది నిశ్శబ్దంగా మారుతుంది. అమ్మ వెళ్ళిపోయింది, కానీ ఆమె మాటలు మాత్రం కొడుకుకు జీవితాంతం దారి చూపించే దీపంలో మిగిలిపోయాయి. కొన్ని సంవత్సరాల తర్వాత అదే కొడుకు అనాథ పిల్లలకు భోజనం పెడుతూ కనిపిస్తాడు. అయితే ఆ భోజనం పెడుతున్న సమయంలో ఒక చిన్న పిల్లవాడు ఆ యొక్క కొడుకుని క్వశ్చన్ చేస్తాడనమాట. అన్న, మీరు ఎందుకు ఇంత మంచి పని చేస్తున్నారు? మాకు అందరికీ ఎందుకు ఇలా ఫుడ్ పెడుతున్నారని ఆ కొడుకు నవ్వుతూ, ఎందుకంటే నాన్న, నా అమ్మ ఇంకా నాతోనే ఉంది అని చెప్తాడనమాట. తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడు వారి విలువ మనకు అస్సలు తెలియదు. వారు దూరమైన తర్వాత వారి ఒక్కో మాట కోసం జీవితాంతం ఎదురు చూస్తాం. ప్రేమలు చెప్పడానికి రేపటి వరకు వేచి చూడకండి. ఇలా చెప్పలేకపోయిన వాళ్ళు ఎంతోమంది మిగిలిపోయారు. ఈరోజు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ పేరెంట్స్తో ఖచ్చితంగా మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడే వారితో మనం మాట్లాడగలం. అర్థమైందా?